అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. సో పరిటాల శ్రీరామ్ గారు ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. సో కబాబును అమ్మే వాళ్ళ మీద దాడి చేయొద్దండి, వాళ్ళు చాలా చిరు వ్యాపారులు, సో పేదవాళ్ళని ఆదుకోండి, ఇలా కుల మతాల్ని రేకొట్టొద్దు అన్నట్టు మాట్లాడినారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? పెద్ద పెద్ద రాజకీయ నాయకులను వదిలిపెట్టి పెద్ద పెద్ద వ్యాపారస్తులను వదిలిపెట్టి ఇక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే మీద ఏం రోగం పుట్టింది వీళ్ళకు దాడులు చేయనీకే? ఇప్పుడు చాలా మంది హైటెక్ సిటీలో పోయి చూడండి, కుక్కలను కోసి బిర్యానీ చేస్తున్నారు. మరి దాని గురించి మాట్లాడవచ్చు కదా. కొవ్వ బండి మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళ మీద ఎందుకు పడి ఏడవడం? ఏమొస్తుంది దానివల్ల? ఎంతో మంది ఇప్పుడు ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాడు, వాని మీద పోయి అడుగుతాడా? లేదు. ఇప్పుడు ఎందుకు అంత బిస్కెట్ కంపెనీ కానీ ఏదైనా సరే పెద్ద కంపెనీల కాడికి కొమ్మను ఈ మీడియా ఛానల్ కానీ ఎవరైనా పోతారా? అంత ధైర్యం ఉందా? అంత డేర్నెస్ ఉందా? అవసరం లేదు. వాళ్ళు ఏం అన్యాయం చేస్తున్నారు? వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకొని బ్రతుకుతున్నారు, వాళ్ళ మీద ఎందుకు దాడి చేయడం? అవసరం లేదు కదా. పెద్ద పెద్దల కాడికి కొమ్మను వాళ్ళకి ధైర్యం ఉంటే. ఎల్లో చూసినా అదే సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ ఎల్లో చూసినా పాపం వాళ్ళ మీద వాళ్ళదే వస్తుంది. బండి తయారు చేసిన తప్ప, అమ్మినోంది తప్ప. అంటే కొంతమంది యూట్యూబర్స్ వెళ్ళి మీకు మ్యానుఫ్యాక్చరింగ్ లేదు బండి మీద, ఇది కవ్వనే కాదు, ఇది అది సో అని మాట్లాడి వాళ్ళ నెగిటివ్ చేస్తున్నారు. సో దానిపై మీ అభిప్రాయం ఏం చెప్తారు వాళ్ళు? ఇప్పుడు ఇంత ధైర్యంగా మాట్లాడుతుండే కదా. నిన్న మన తిరుపతి లడ్డు గురించి వచ్చిందిగా, వీనికి దమ్ము ధైర్యం అంటే ఆడు పొమ్మాను తిరుపతి లడ్డుకు పోయి అప్పుడు చేయమని చెప్పి ఇదే మీడియా తీసుకుపోయి వాడు బయటకు వచ్చి మాట్లాడుతుండు కదా. తిరుపతి లడ్డులో ఎంతో అన్యాయం జరిగింది, దాని గురించి మాట్లాడమని ధైర్యం ఉంటే. ఎందుకంటే అడిపోయారు అనుకో పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, వీని ఏదో సంతలేసి వచ్చేస్తారు. అదే వీడు చిన్న పర్సన్ కదా, చిన్న వ్యాపారం చేసుకుంటాడు కదా, అందుకే వీని జోలికి వచ్చి ఏదన్నా కానీ భరిస్తారు. ఇక సోషల్ మీడియాలో పెడితే నా వీడియో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు కానీ ఎందుకు మంది పొట్టలు కొట్టడము? నీకు నిజాయితీగా నీకు నిజంగా ప్రతి ఒక్కరి మీద అభిమానం ఉండి అందరి మీద ఆరోగ్యం మీద నీకు ఉంటే తిరుపతి లడ్డు కడుకో. హోటల్స్కో ఒక్కసారి హోటల్స్కో ఎంత గొప్పగా ఉన్నాయో. హోటల్స్లలో ఎట్లా పెడుతున్నారు ఫుడ్, దాని గురించి లేకపోతే గవర్నమెంట్ హాస్టళ్లకు అట్లాంటివి. శ్రీరామ్ గారు పెట్టిన ట్వీట్ కరెక్టే అంటారా? 100% కరెక్టే. ఆయన ఏం చెప్పిండు? చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే పుట్టలు ఎందుకు కొట్టడం? పెద్దోళ్ళకి అడుకోండి, మీకు ధైర్యం ఉంటాయి, దానికి ఒప్పుకుంటాం. మేము కూడా సపోర్ట్ చేస్తాం. అందరెందుకు, నేను వస్తా. సో ఇలాంటి యూట్యూబర్స్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం? చర్యలేంది అసలు? వాని మీడియా ఛానల్ తీసేసి వాని బట్టలు ఇప్పి రోడ్ మీద తలగబెట్టాలి. ఎందుకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళ మన్ను పోసుకునే బదులు పెద్దోనికి అడుకోమని మన ధైర్యం ఉంటే పోనీకే మన చేత కాదు, ఎందుకంటే తీసుకొని లోపటేస్తారు. అట్లాంటివి చేయడం తప్పు. ఆయన ముందలు దీన్ని చూపిస్తున్నాడు కదా. మీకు ఎక్కడ ఏ కంటెంట్ దొరకక ఏది దొరకక ఏదోటి రోడ్డు మీద పట్టుకోవాలని చెప్పేసి పాపం మన పొట్ట కొట్టిరు. వాడైతే ఖరాబ్ కాదు కదా ఎప్పటికైనా.